సభకి నమస్కారం. ఇది 2 మాటలో లేకపోతే 4 మాటలతోనూ కుదించే కార్యక్రమంగా ఇది ఏ రకంగానూ కనిపించట్లేదు. 40 ఏళ్లలో ఎన్నో శతదినోత్సవాలు, ఎంతమందో మెగాస్టార్ రేంజ్ ఫంక్షన్స్ చూసిన వాళ్ళకి చదలవాడి తిరుపతిరావు ఇక్కడ ఉన్నారు. బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్స్ కొట్టిన రోజా ఇక్కడే ఉంది. ఇటువంటి కార్యక్రమం ఎలా అంటే ఇది ప్రీ రిలీజ్ ఈవెంటా లేకపోతే బ్లాక్ బస్టర్ సక్సెస్ మీటో అర్థం కాని ఒక గొప్ప సందడి, గొప్ప వైబ్రేషను ఈ హాల్లో కనిపించడం అన్నదే ఈ కంప్లీట్ ఈ గ్యాదరింగ్లో మెరిట్. ఎందుకంటే ఇదంతా కూడా తెలంగాణ పండగ, తెలంగాణ సందడిలో తెలంగాణకి ఒక అస్తిత్వాన్ని తీసుకొచ్చి తెలంగాణ చరిత్రకు ఒక శ్రీకారాన్ని, ఒక ప్రాకారాన్ని సృష్టించిన మహత్తర నాయకులలో, అంటే ఈ రోజున రాజకీయాలలో గెలుపోటములు అన్నవి సహజమైనది. ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎన్టీ రామారావు ఓడిపోయారు, మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ చరిత్ర అంతా మనం చూసిందే. కానీ ఒక చరిత్రను సృష్టించడంలో ఒక ధీటత్వాన్ని, ఒక ధార్మికతని, ఒక నాయకత్వాన్ని ప్రదర్శించి చరిత్రని సృష్టించిన భాషా వాచస్పతి హరీష్ రావు గారు లాంటి వాళ్ళు ఇక్కడికి రావడం అన్నది 100% ఈ కార్యక్రమానికి ఎనలేని వన్నె, అంటే బంగారానికి తావి అబ్బినట్టుగా ఈ కార్యక్రమానికి గొప్ప వన్నె తెచ్చింది. ఈ రాకేష్ ఉన్నాడే, ఆ హైటే చాలా డేంజరస్ హైట్. సచిన్ టెండూల్కర్ వరల్డ్లో ఫాస్టెస్ట్ బౌలర్స్ని చెతకొట్టేసిన హైట్ అది. 10,000 రన్స్ని మొట్టమొదట క్రాస్ చేసి డాన్ బ్రాడ్మన్ రికార్డ్స్ని చెతకొట్టిన సునీల్ గవాస్కర్ హైట్ అది. సినిమా ఇండస్ట్రీలో ఒక నెపోలియన్ బోనాపార్టే హైట్ అది. కృష్ణదేవరాయల హైట్ అది. షార్ట్ పీపుల్ ఆర్ ది మోస్ట్ డేంజరస్ పీపుల్ ఇన్ ది వరల్డ్ అన్నాడు. అలాగా ఎంత క్రియేట్ చేశాడు, ఎంత ఫ్యూజన్ క్రియేట్ చేశాడు ఇక్కడ. ఓ పక్కన ఆంధ్ర నుంచి, ఓ పక్కన తెలంగాణ నుంచి నిర్మాతలు, అసలు నటీమణులు, మా శివబాలాజీ సతీ సమేతంగా ఈ కార్యక్రమంకి రావడం, సత్యకృష్ణ గారు, అసలు ఎంత కన్నుల పండుగగా ఉందంటే ఈ కార్యక్రమం చూడడానికి. కేసీఆర్ అని టైటిల్ పెట్టి మీడియాని ఎంత కలవర పెట్టాడో రాకేష్ మీకు తెలియదు. కొంపతీసి కేసీఆర్ గారి బయోపిక్ వస్తుందా? ఈ బయోపిక్ మరి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు వస్తే బాగుండేదే అని కొంతమంది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పా, కేసీఆర్ గారికి అధికారంతో సంబంధం లేదు, కేవలం ఆయనకి చరిత్ర మీద ఆధిపత్యాన్ని సాధించి చరిత్రనే శాసించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇది చరిత్ర సాక్ష్యం. ఇవాళ అధికారం అన్నది కేవలం ఇట్ ఈజ్ ఓన్లీ ఏ వీల్ ఆఫ్ పవర్. ఒకళ్ళ మీదకి, ఒకళ్ళ కిందకి, మళ్ళీ ఒకళ్ళ మీదకి, ఒకళ్ళ కిందకి మనం ఎంతమందినో చూసాం. సో ఈ కేసీఆర్ అన్న టైటిల్ నిన్ననే ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇందాకలు ఎలాగైతే వరల్డ్లో షార్ట్ పీపుల్ ఎంత డేంజర్ అని చెప్పానో, అలాగే ఆరున్న పేరు వాళ్ళు కూడా అంతే డేంజర్. సినిమా ఇండస్ట్రీలో కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకుంటే కేఆర్ఆర్, కె రాఘవేంద్రరావు గారు, డిఎన్ఆర్ దాసరి నారాయణరావు గారు, ఎంతమందిని త్రిబులార్ ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించి ఆస్కార్నే కొట్టేసిన పేరు త్రిబులార్. నిన్న అక్కడ రఘురామకృష్ణరాజు గారు చరిత్రనే తిరగరాసి డిప్యూటీ స్పీకర్గా ఎక్కిన త్రిబులార్. ఈ 6 మామూలుది కాదు, కేసీఆర్ అసలు మామూలుది కాదు. కాబట్టి ఈ వైబ్రేషన్ అన్నది 100% ఆ కేసీఆర్ అన్న పేరుతోనే ఈ నా తెలంగాణ కోటి రతనాల వీణన్న దాశరథి గారి మాటని ప్రతిధ్వనింపజేసిన తొలి నాయకుడు, తొలి ప్రజానాయకుడు కేసీఆర్. కాబట్టి ఆ వైబ్రేషన్ అన్నది ఎట్టి పరిస్థితుల్లోని మటుమాయం కాదుగా, సరికదా. అది అణువణువున, అడుగడుగున తెలంగాణలో నిండి ఉంది. అటువంటి టైటిల్తో, అటువంటి పేరుతో ఇటువంటి షార్ట్ మ్యాన్ ఈ రోజున సినిమా పబ్లిక్లోకి వెళ్తున్నాడు. అఫ్కోర్స్ ఎన్నో సినిమాలు ఈ రోజున కీలెరిగి వాత పెట్టమన్నట్టుగా డిఓపి అంజి చాలా గొప్ప కంటెంట్ పట్టుకున్నాడు. పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడి బోర్లా పడిపోతున్నాయి. మా చదలవాడ వారిని మాట్లాడమంటే మొత్తం గణాంకాలతో సహా మాట్లాడతారు. బలగం దుమ్ము లేపేసింది, మొన్న కమిటీ కుర్రాళ్ళు దుమ్ము లేపేసింది, బేబీ సినిమా వచ్చి రికార్డులన్నింటినీ తిరగరాసింది. చిన్న సినిమాలు. సో అదే కోవలో మా రాకేష్ అన్నిటినీ సర్వస్వం ఒడ్డి, సర్వస్వం త్యాగం చేసి, ధారబోసి ఈ సినిమాని తీసాడు. కాబట్టి ఆ వైబ్రేషన్ ప్రతి ఆడియన్లోని కలుగుతుంది, ప్రతి ఆడిటోరియంలోని కలుగుతుంది. ఈ సినిమా
కేసీఆర్ గారు ఎలాగైతే తెలంగాణలో ఒక చరిత్రను సృష్టించారో అలాగే ఈ టైటిల్తో మా రాకేష్ తీస్తున్న సినిమా కూడా అంతే చరిత్రను సృష్టించే అవకాశాలు అన్నీ ఉన్నాయని నొక్కి అక్కడి నుంచి చెప్తూ నేను మా మీడియా అందరి తరఫున కూడా మా రాకేష్ తమ్ముడికి నేను విజయాభినందనలు ముందుగానే తెలియజేస్తున్నాను. అండ్ 100% హీ విల్ క్రియేట్ ఎ రికార్డ్. ఇప్పటికే క్రియేట్ చేశాడు రికార్డు. ఎక్కడ ప్రయాణం, ఎక్కడి నుంచి ప్రారంభం అయ్యాడు, ఏమిటా కుటుంబం, ఏమిటా మాతృక, ఏమిటా ప్రారంభ గంటికలు, ఈ రోజున ఎక్కడికి వచ్చాడు, ఎంత ఎత్తుకు ఎదిగాడు. నిన్న ఇంటర్వ్యూ చేస్తే నేను పులకించిపోయాను. తన కోసం నా ప్రోగ్రాంలన్నీ ఆపుకుని ఇంటర్వ్యూ చేశాను. అలాంటి గొప్ప ఇంటర్వ్యూ చేసినందుకు నేను ఆనందంగా ఉంది నాకు. అండ్ తను హిట్ కొట్టిన తర్వాత జరిగే సభలో కూడా నాకు మళ్ళీ మాట్లాడాలని ఉంది రాకేష్ గురించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఖిలాంధ్ర ప్రేక్షకులు, అఖిల తెలంగాణ ప్రేక్షకులు అందరికీ కూడా ఒక సీనియర్ మీడియా పర్సన్గా, సినిమాని ఒరుసుకుంటూ 4 దశాబ్దాలు ప్రయాణించిన ఒక మీడియా పర్సన్గా ఈ సినిమాని చూడండి, ఆదరించండి. ఒక కళాకారుడి తాలూకా చిరకాల స్వప్నం తెర రూపాన్ని దాల్చి మీ ముందుకు వస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.